నేను చాలా ఎక్కువ జీతం వచ్చే ఒక ఉద్యోగాన్ని చేపట్టాను. అక్కడ ఉన్న ఏకైక నియమం ఏమిటంటే ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు ఏదో నన్ను వేటాడుతోంది. ఆ ఉద్యోగం చాలా సరళంగా ఉండేది. ఫోన్ ఎత్తాలి, కాల్ చేసిన వ్యక్తి మాటలు వినాలి. కానీ మీరు తిరిగి మాట్లాడితే మీ పని అయిపోయినట్లే. ఆ ఆఫీసు చాలా భయంకరంగా ఉండేది. మేము కార్పొరేట్ మాస్క్లు ధరించాలిష్మ. పేర్లు లేవు, మాటలు లేవు. కాల్ చేసిన వారు ఎప్పుడూ భయంతో ఉండేవారు. తమ ఇంటి తలుపు బయట ఏదో ఉందని అరుస్తూ సహాయం కోసం వేడుకునేవారు. నా మేనేజర్లు వాటిని సిమ్యులేషన్స్ అని పిలిచేవారు. డబ్బులు విపరీతంగా వచ్చేవి కాబట్టి నేను వారిని నమ్మాను. కాని ఒకరోజు లైన్లో నా స్నేహితురాలు మేబెల్ గొంతు వినపడే వరకు అంతా అలాగే సాగింది. నేను ఆమె పేరును మెల్లగా పిలిచాను. ఒక్క మాట. అంతే చాలు. వెంటనే నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. కొన్ని రోజుల తర్వాత నేను మేబెల్ను చూశాను. లేదా ఆమె మిగిలి ఉన్న ఆ వికృత రూపాన్ని చూశాను. ఆమె కరిగిన మైనంలా కనిపించింది. కళ్ళు ఉండాల్సిన చోట గుంతలు, పదునైన పళ్ళు. ఆమె నన్ను వెంబడిస్తూ ఇంటివరకొచ్చి నా వేలిని కొరికి పారేసింది. నేను సహాయం కోసం ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. కాని డయల్ టోన్ వినిపించలేదు. కేవలం నిశ్శబ్దం. అప్పుడు నాకు నిజం తెలిసింది. నేను చేసే ప్రతి కాల్ తిరిగి అదే కాల్ సెంటర్కు వెళ్తోంది. ఇప్పుడు నేను అరుస్తున్నాను. నా పాత సహోద్యోగులు కేవలం వింటున్నారు. బ్రతకడానికి నాకు ఒక్క అవకాశం మాత్రమే ఉంది. నేను తిరిగి కాల్ చేసి ఒక సహోద్యోగి తల్లి అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి ఆమెను మాట్లాడేలా చేశాను. ఆమె మాట్లాడిన క్షణమే ఆ రాక్షసుడు మాయమైపోయాడు. నేను తప్పించుకున్నాను. కానీ నేను ఇక నిశ్శబ్దంగా ఉండను. ఆ కాల్ సెంటర్ను పూర్తిగా కాల్చి బూడిద చేస్తాను.